నమస్కారం అండి, మీ పేరు? రాజశేఖర్ అండి. నమస్కారం. ఈ 5 ఏళ్లలో మీ ఊర్లో జరిగిన అభివృద్ధి పనులు ఏమేంటి? గతంలో జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మా ఊర్లో వచ్చేసి సుమారుగా 60 నుంచి 70 లక్షల వర్కులు చేశారండి. ఎస్సీ కాలనీ అయితేనేం, బీసీ కాలనీ అయితేనేం ప్రతి రోడ్లు కూడా సీసీ రోడ్డు కంప్లీట్గా చేశారు. లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందుగా నీకు సైడ్ డ్రైన్స్ కావాలని అడిగితే ఆంజనేయులు గారికి చెప్తే నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే చేయిద్దామని చెప్పారు. ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు గెలిచిన తర్వాత సైడ్ డ్రైన్స్ కానీ ఇంతవరకు ఏమీ లేవు మా ఊరికి. మా ఊరికి టోటల్గా జరిగిన అభివృద్ధి అయితే 0. గ్రామ సచివాలయం అని చెప్పేసి ముతుకుమల్లి, బొందిలిపాలెంకి రెండింటికి కలిపి ఒకటే ఇచ్చారు. రెండింటికి కలిపి ఒకటి ఎందుకు ఇస్తారండి, మాది ఇవ్వచ్చు కదా అని అడిగితే మీది చిన్న విలేజ్, మీకు ఒక్కళ్ళకి ఇవ్వడానికి కుదరదన్నారు. సరే అని చెప్పాము. అభివృద్ధి ఏం జరిగిందని అధికారులు వచ్చినప్పుడల్లా అడిగితే మీ ఊర్లో సచివాలయం కట్టాము, మీ ఊర్లో ఆర్బీకే కట్టాము, మీ ఊర్లో రైతు గోడౌన్ కట్టాము, అది ఇది అని చెప్తున్నారు. హాస్పిటల్ కట్టామని చెప్తున్నారు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి చూపించమంటే ముతుకుమల్లో ఉన్నాయని చెప్తారు. ముతుకుమల్లో కట్టిన వాటికి మా ఊరికి ఏం సంబంధం అండి? గతం నుంచి మాది ఎప్పుడో పంచాయతీగా విడిపోయి మాది ఎప్పటి నుంచో స్వతంత్రంగా ఉన్న ఊరు. ముతుకుమల్లో మీ సచివాలయం ఉందని చెప్పేసి ముతుకుమల్లో కట్టామంటారు. 3 రాజధానులు ముక్కలాట ఆడినట్టుగా సచివాలయం ఒక చోట, ఆర్బీకే ఒక చోట, ఇంకో చోట అట్లా కట్టి మా ఊరికి కూడా ఏదో ఒక 2 కట్టి ముతుకుమల్లో 2 కడితే సరిపోయేది కదా. మొత్తం తీసుకెళ్ళి ముతుకుమల్లో కట్టడం వల్ల మీ ఉద్దేశం ఏంటో మాకేం అర్థం కావట్లేదు. బొందిలిపాలెంకి జరిగిన అభివృద్ధి ఏందయ్యా ఉంది అంటే అడవి పేరంటాలమ్మ టెంపుల్కి 4 ఊర్ల మీద కలిసి ఉన్న టెంపుల్కి ఒక సీసీ రోడ్డు ఇచ్చారు ఈ 5 సంవత్సరాల కాలంలో. అంతకుమించి మా ఊరికంటూ ఊరిలో లోపల జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు, శూన్యం. గతంలో ఉన్న వాటర్ ట్యాంకులో వాటర్ బాగా వచ్చాయి, ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకును కూడా మూలన పడేశారు. పెదకంచెర్ల దగ్గర వాటర్ 2 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ వాటర్ ఇస్తానని చెప్పారు. ఆ ప్రాజెక్టును కూడా పూర్తిగా అమ్మేసి పెదకంచెర్ల గ్రామస్తులు వాళ్ళ మాటల్లో చెప్పాలంటే ఆ ట్యాంకర్లు కూడా ఎవరో అమ్ముకున్నారని వినిపిస్తూ ఉన్నాయి వాదనలు. ఇంతవరకు ఆ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఆగిపోయింది. స్కీమ్స్ చాలా ప్రొవైడ్ చేశామన్నారు కదా, అవన్నీ మీకు అందినాయా? స్కీమ్స్ అయితే కొత్త స్కీమ్స్ ఏం లేదండి. ఎప్పుడో సంవత్సరానికి ఒక 10,000 డబ్బులు వేయటం తప్పితే వీళ్ళు గవర్నమెంట్ మొత్తం మీద స్టేట్లో చేసింది ఏం లేదు. సంవత్సరానికి ఒక 10,000 15,000 వేసి మిగతా డబ్బులన్నీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అట్లానే గతంలో చూస్తే సోలార్లు అవి ఇవి అన్నీ ఇచ్చి బోర్లు వేసేవాళ్ళు ఊళ్ళో. బోర్లు వేసిన తర్వాత ఒక 2 months లోపు సోలార్ బిగిస్తే కొంతమందికి పశువుల మేతకి వాటికి బాగా ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు సోలార్ ఇస్తే సూర్యుడికి దెబ్బ తగిలిద్దా అన్న సందాగా మా వైసీపీ తయారైంది. ఇంకా చూస్తే అభివృద్ధి పనులు అంటూ ఏమీ లేవు. రైతులకి ఇంతకుముందు సబ్సిడీ మీద డ్రిప్ పైపులు అవి ఇవి అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రైతులకు అంటూ ట్రాక్టర్లకు సంబంధించినవి కానీ ఏమీ లేవు, అన్నీ శూన్యంగా ఉంది. ఈ ఫంక్షన్లు వచ్చేసి ఒక పార్టీకి తప్పితే రెండో పార్టీ వాళ్ళకి ఫంక్షన్లు ఏమి ఇవ్వట్లేదు. వచ్చిన ఫంక్షన్లు కూడా పూర్తిగా ఒకవైపే చేస్తారు. మీరు మా పార్టీ వైపు వచ్చి మెడలో కండ వేసుకుంటే తప్పితే మీకు ఫంక్షన్ ఇవ్వము అనే చందాగా తయారయ్యారు. ఊర్లో నాయకులు అట్లే ఉన్నారు, నియోజకవర్గ నాయకులు అట్లే ఉన్నారు, స్టేట్ నాయకులు కూడా అట్లే ఉన్నారు. అందరూ కలిసి దొంగలు ఊర్లు పంచుకున్న సామెతగా ఉన్నారు వీళ్ళంతా. ఇల్లు లేని వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు కదా. అవునండి, ఇల్లు లేని వాళ్ళందరికీ 1 సెంటు స్థలం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్థలంలో ఈ వరిగడ్డి వేసుకున్నారు, అవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన స్థలం ఒక అతనికి ఇచ్చిన స్థలం ఈ వరిగడ్డి పట్టింది. ఈ వరిగడ్డి పట్టిన స్థలంలో వచ్చేసి మీరు ఏమి ఇల్లు కడతారు ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ జగనన్న కాలనీలు అండి. ఇల్లు పెద్దగా ఉన్నాయి, ఎండక సరిగ్గా కనపడట్లేదు. అవన్నీ సాయంత్రం వస్తే కనపడతామనండి లైట్లు వేస్తే, ఇప్పుడైతే కనపడట్లేదండి. ప్రెసెంట్ 2 అభ్యర్థులు ఉన్నారు కదా, జీవి ఆంజనేయులు గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు, వారి మీద మీ అభిప్రాయం? జీవి ఆంజనేయులు గారు గంగి గోవు లాంటి వారండి, ఎవరికి ఏ హాని చేయరు. ఆయనకు సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులే చేస్తారు కానీ ఈ గొడవలు ఇవన్నీ ఉండవు. ఈ 5 సంవత్సరాలు చూస్తే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎక్కిన తర్వాత వినుకొండ నడిబొడ్లో 2-3 సార్లు గొడవలు జరిగినాయి. ఆ గొడవలకు కారణం ఎవరనేది వినుకొండ టౌన్లో ఎవరు అడిగినా చెప్తారు. అలాంటి గొడవలు ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం వినుకొండ ప్రజలకు బతకాలని మేము కోరుకుంటున్నాము. అలానే బొల్లా బ్రహ్మనాయుడు గారు చెయ్యని పనిని కూడా తాను చేశానని చెప్పుకోవడంలో చాలా దిట్ట. అన్ని పనులు శంకుస్థాపన చేసి ఆంజనేయులు గారు మొదలుపెట్టి నిధులన్నీ తెస్తే వాటిని మళ్ళీ రీశంకుస్థాపన చేసి నేనే నిధులు తెచ్చానని చెప్పేసి చెప్పుకోవడంలో ఆయనే సాటి. ఫైనల్గా ఈసారి ఏ ప్రభుత్వం వస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటారు? జనాలు బతకాలి అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఆ రాష్ట్రం బాగుపడుద్ది. అతను కాకుండా వేరే ఎవరు వచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడటం అనేది ఎవరికి సాధ్యం కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.